నేను ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో వంటింటి వైద్యానికి పెట్టింది పేరు, వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్, అలాగే ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టుపుట్ల మధుసూదన శర్మ గారు మన స్టూడియోలో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, మీ వీడియోలు చాలా మంది చాలా ఛానల్స్ లో చూడడం జరిగింది. స్పెషల్ గా మా బీఆర్కే న్యూస్ కి ఏంటి అంటే ఒక్కసారైనా సార్ని మళ్ళీ పిలిపించి మా కోసం ఇంకొన్ని మంచి చిట్కాలు చెప్పాలి అని చెప్పి వాళ్ళ కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేయడం జరిగింది. సో ఆ విధంగా ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి రిక్వెస్ట్ చేసి పిలిపించడం జరిగింది సార్. అలాగే మీరు చెప్పే రెమెడీస్ ఏవైతే ఉంటాయో, న్యాచురల్ రెమెడీస్, అది కూడా అంటే వంటింట్లో దొరికే వాటితో మీరు చెప్తారు కాబట్టి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారంటే, అరే ఈ సార్ వస్తే మాకు ఇంట్లో దొరికే వాటితో ఈజీగా చెప్పేస్తారు అనే భావన వల్ల ఉంది సార్. అయితే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే స్పెషల్ టాపిక్ ఏంటి అంటే, ఈ రోజు రేపులో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు సార్. అది ఇన్ జనరల్ గా పనుల వల్ల అలసిపోయి అవ్వచ్చు, లేదా దూర ప్రయాణం చేయడం వల్ల అవ్వచ్చు, వయసు రీత్యా అవ్వచ్చు. ఈ విధంగా నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు సార్. అలాంటి వారికి మన వంటింట్లో దొరికే వస్తువులతో ఏదైనా ఒక మంచి రెమెడీ తెలియజేయండి సార్. తప్పకుండా చాలా రెమెడీస్ ఉన్నాయమ్మా. ఓకే సార్. సో గత కార్యక్రమంలో కూడా అనేక రెమెడీస్ తెలియజేయడం జరిగింది. వాటిని వాడుకొని చక్కటి ప్రయోజనాన్ని పొంది మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగిందమ్మా. మన ప్రేక్షకుల కోసం మరొక రెమెడీని కూడా చెప్తాం తల్లి. చాలా రెమెడీస్ ఉన్నాయమ్మా. సో సూక్ష్మంగా మోక్షం అమ్మా. మనకు ఆ రెమెడీ తెలిసిన తర్వాత నిజంగా ఈ ఔషధాల్లో, ఈ ఆహార ఔషధాల్లో ఇంత ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పేసి ఆశ్చర్యం వేస్తుందమ్మా. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి రెమెడీ కూడా అలాంటిదమ్మా. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు కూడా చాలా తక్కువ, అందరికీ తెలిసినటువంటివే, అందరికీ అందుబాటులో ఉంటాయి, తయారు చేసుకోవడం ఈజీ, వాడుకోవడం ఈజీ, అదేవిధంగా రిజల్ట్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయమ్మా. అది ఈ యొక్క ఔషధం యొక్క ప్రత్యేకత. అలాంటి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మా మొట్టమొదటిది జాజికాయమ్మా. జాజికాయ చూర్ణం ఈ యొక్క ఔషధానికి వాడుకోవాలమ్మా. ఆ జాజికాయలు మనకి సంవత్సరం అంతా మార్కెట్ లో దొరుకుతాయమ్మా. డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో దొరుకుతాయి, పచారీ కొట్లలో దొరుకుతాయి, కిళ్ళీ తయారీలో ప్రతి ఒక్క చోట ఈ జాజికాయల చూర్ణాన్ని కలుపుతారమ్మా. చాలా సువాసన భరితమైనటువంటి ద్రవ్యమ్మా. ఈ జాజికాయను మనం స్మెల్ చూసినప్పటికీ చాలా సువాసన భరితంగా ఉంటుంది. ఇందులో కూడా నిద్రను కలగజేసేటువంటి అత్యద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ప్రకృతి మాత నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. సో ఈ జాజికాయ చూర్ణాన్ని ఒక 20 గ్రాములు తీసుకోవాలమ్మా. 20 గ్రాములు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా. మన ప్రేక్షకులు మాత్రం ఒక 20 గ్రాములు తీసుకోవాలమ్మా. అలాగే రెండవ పదార్థంగా జీలకర్రమ్మా. జీలకర్రని కాస్త వేయించేసేసి ఈ విధంగా చూర్ణం లాగా తయారు చేసి పెట్టుకోవాలమ్మా. ఈ జీలకర్ర చూర్ణాన్ని కూడా ఒక 20 గ్రాములు తీసుకోవాలమ్మా. జాజికాయల చూర్ణం ఎంత తీసుకుంటామో జీలకర్ర చూర్ణాన్ని కూడా ఒక 20 గ్రాములు తీసుకోవాలి. సో మనం ఏం చేసామమ్మా, ఇప్పుడు జాజికాయల చూర్ణం 20 గ్రాములు తీసుకున్నాము. అదేవిధంగా జీలకర్రను వేయించి చూర్ణంగా తయారు చేసుకున్నటువంటి ఆ చూర్ణాన్ని కూడా ఒక 20 గ్రాములు కలిపాం. మొత్తం 40 గ్రాముల ఔషధం తయారైపోయిందమ్మా. సో ఇది ఒక పార్ట్. అంటే ఈ విధంగా ఔషధాన్ని తయారు చేసుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. సో పౌడర్ తయారైంది కదమ్మా, ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పౌడర్ ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. దీన్ని ఏం చేయాలంటే, ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది గురుగారు మామూలుగా? జనరల్ గా 1 మంత్ లోపల అయిపోయి చేసుకోవడం మంచిదమ్మా. 2 రోజులు కూడా వచ్చి రాకొస్తుంది మనం వాడేదాన్ని బట్టి. మాక్సిమం ఇలాంటి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పౌడర్స్ ఒక 1 మంత్ లోపల అయిపోయి చేయడం మంచిదమ్మా. తర్వాత క్రమక్రమంగా ఔషధ గుణాలు తగ్గిపోతాయి, ఆశించినటువంటి రిజల్ట్స్ రాకపోవచ్చు. కాబట్టి ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల రిజల్ట్స్ బాగుంటాయి. ఫ్రెష్ గా అంటే 1 మంత్ వరకు వాడుకోవచ్చు. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పౌడర్ ని మనం ఒక కంటైనర్ లో గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి కూడా పడుకునేటప్పుడు సేవించాలి. ఎలాగంటే మా చెప్తాను తల్లి. సో ఇది మనం రెడీగా పెట్టుకున్నాం కదమ్మా, ఒక సీసాలో నిల్వ ఉంచుకున్నాము. తర్వాత బాగా మాగినటువంటి మీడియం సైజు అరటిపండు తీసుకోవాలమ్మా. సో ఇది కొంచెం దూరంగా ఉందమ్మా. అరటిపండు ఎంత మాగితే అంత మంచిదమ్మా. కాబట్టి మనం ఈ పర్పస్ కోసం కావాలంటే ఒకేసారి అరటిపండు తెచ్చుకొని 3 రోజులు 4 రోజులు మన ఇంట్లో నిల్వ ఉంచుకొని తప్పలేదమ్మా. బాగా మాగిపోతాయి కాబట్టి అరటిపండు ఎంత మాగితే అందులో నిద్రను కలుగజేసేటువంటి ఔషధ గుణాలు అంత పెరిగిపోతాయి అన్నమాట. సో విధి లేని పరిస్థితులు ఇలాంటిది వాడుకోవచ్చు. అరటిపండు మాగడం వల్ల ఔషధ గుణాలు మరింత ద్విగుణీకృతం అవుతాయి. సో మీడియం సైజ్ అయితే సరిపోతుంది. మరి ఈ అరటిపండుని ఇలాగే వేసుకోవచ్చా సార్, గుజ్జు లాగా చేసుకొని మంచి ప్రశ్న. గుజ్జు లాగా తయారు చేయాలమ్మా. గుజ్జులాగా మిక్సీలైనా వేసుకోవచ్చు, లేకపోతే అరటిపండు తీసుకొని చేత అలాగా బాగా నలిపేస్తే గుజ్జులాగా అయిపోతుంది. మీరు అన్నట్టు మాగిపోయింది అయితే ఇలా అంటే వెంటనే గుజ్జు అవుతుంది. మాగనివి ఏమైనా ఉంటే
మీరు ఇప్పటి నుంచే మనం కంటిన్యూ చేయాలి అనుకుంటే కనుక దాన్ని మనం గుజ్జులాగా చేసుకొని కూడా వాడుకోవచ్చు ఇలాగని చేసుకోవచ్చు. మనం అలా తయారు చేసిన గుజ్జు కూడా రెడీగా పెట్టామమ్మా మన ప్రేక్షకులకు అవగాహన నిమిత్తము. ఆ విధంగా గుజ్జును బాగా పిసికి అదే విధంగా మిక్సీలో కలిపేసేసి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి మనం ఈ యొక్క అరటిపండు గుజ్జు కూడా తీసుకున్నామా. సో మీడియం సైజ్ అరటిపండు అయితే సరిపోతుందమ్మా. ఇలా పెద్ద అరటిపండు అయితే సగం సరిపోతుందమ్మా, ఎక్కువ అక్కర్లేదు. ఈ విధంగా అరటిపండు గుజ్జు తీసుకున్నామా. ఈ అరటిపండు గుజ్జులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పొడి ఉంది కదమ్మా, జాజికాయల చూర్ణము అదే విధంగా జీలకర్ర చూర్ణము 40 గ్రాముల పొడిలో 40 గ్రాముల పొడిలో కేవలము జస్ట్ 1 లేదా 1.5 గ్రాము, అంతకంటే అవసరం ఉండదమ్మా. 1 గ్రాము లేదంటే 1.5 గ్రాము వరకే వాడుకోవాలన్నమాట, అంతకంటే అవసరం లేదమ్మా. హాఫ్ కప్ గుజ్జులో 1.5 గ్రాము మనం 2 కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణం, జాజికాయలు జీలకర్ర కలిపి చేసినటువంటి చూర్ణము 1 లేదా 1.5 గ్రాము అయితే సరిపోతుంది. మరీ సమస్య ఎక్కువ అంటే 2 గ్రాముల వరకు వాడుకోవచ్చు. 190% అంత అవసరం రాదమ్మా, 1 లేదా 1.5 గ్రాము సరిపోతుంది. సో ఈ విధంగా కలిపేసి అందులో స్వచ్ఛమైనటువంటి తేనెమా, స్వచ్ఛమైనటువంటి తేనె 1 టీ స్పూన్ కలిపేసారు. అంటే టీ స్పూన్ అంటే ఇంచుమించు ఒక 5 ml అమ్మా. సో అరటిపండు గుజ్జు తీసుకున్నాము. అరటిపండు గుజ్జులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడరు 1 లేదా 1.5 గ్రాము కలిపాము. అందులో 1 స్పూను అంటే ఒక 5 ml స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసాం. చూడండి, బ్రహ్మాండమైనటువంటి నిద్రను కలిగజేసేటువంటి అద్భుతమైనటువంటి ఆహార ఔషధం రెడీ అయిపోయింది. ఈ ఔషధంలో చాలా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయమ్మా. నిజంగా వాడినటువంటి వాళ్ళు అంత హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. మేము గత 30-40 సంవత్సరాల నుంచి మా అనుభవంలో ఎంతో మందికి చెప్పి వాళ్ళు వాడి సత్ఫలితాలు పొందిన తర్వాతనే మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఫార్ములా అందరికీ మీకు తెలియజేస్తున్నాను. చాలా బాగా పనిచేస్తున్నా సార్. మామూలుగా అరటిపండు అంటే చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరు జనరల్ గా ఇష్టంగా తింటారు. ఇందులో తేనె కలిసింది కాబట్టి వాళ్ళకి ఇంకా తీయదనం యాడ్ అవుతుంది కాబట్టి నాకు తెలిసి చాలా మటుకు ప్రిఫరెన్స్ ఇస్తారు సార్ మీరు చెప్పిన ఈ రెమెడీకి. ఎందుకంటే మనము జాజికాయల పొడి కలుపుకున్నాం, అలాగే కొంచెం జీలకర్ర పొడిని కొంచెం వేయించి ఆ పొడిని కూడా మనం కలుపుకోవడం జరిగింది. నాకు తెలిసి ఈ రెసిపీ ఏంటి అని అంటే, ఈ రెమెడీ ఏంటి అని అంటే అంత చేదుగా ఉండకపోవచ్చు, ఎందుకంటే మనము అరటిపండు గుజ్జుని బాగానే తీసుకున్నాము, అలాగే తేనెను కూడా మనం 1 టీ స్పూన్ అలా వాడాము. సో మరి సార్ ఇందులో మెయిన్ ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే అందరికి వచ్చేది, షుగర్ ఉన్న వాళ్ళు లేకపోతే బాగా హెల్త్ తో సఫర్ అవుతున్న వాళ్ళు ఇలాంటి పండ్లకి అరటిపండు తినొద్దంటారు, రాత్రిపూట అసలుకే తినొద్దంటారు. మరి అలాంటి వారికి మీరు ఏం చెప్తారు సార్? నిజంగా చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ, అదేవిధంగా ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ ఫార్ములాను వాడకూడదమ్మా. వాళ్ళకి సంబంధించి కూడా నేను వీడియోలో చాలా చెప్పాను. భవిష్యత్తులో కూడా ముందు కూడా ఇంకో కొత్త ఫార్ములాస్ కూడా చెప్తానమ్మా. వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చమ్మా ఈ ఫార్ములా. ఇంకోటి అంటే దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి నేను చెప్పినటువంటి వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చమ్మా. షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ, వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు కానీ వాడుకోవాలంటే కేవలము జాజికాయల పొడి జీలకర్ర పొడి మనం కలిపి తయారు చేసి చూపించాం కదా మా ప్రేక్షకులు. జస్ట్ ఆ 1 పౌడర్, ఆ 2 కలిపి తయారు చేసినటువంటి పౌడరు 1 గ్రామ్ పౌడరు కప్పు పాలలో కలిపి సేవించవచ్చుమా. అంతేగాని అరటిపండు తేనె మాత్రం వాళ్ళు వాడకూడదమ్మా. సార్ చిన్నపిల్లలకి ఇవ్వచ్చు అంటారా? చిన్నపిల్లలకి కాస్త డోస్ తగ్గించి వాడితే సరిపోతుంది. ఇప్పుడు మనం తయారు చేసింది పెద్దలకు సంబంధించినటువంటిది. ఇందులోనే వాళ్ళ వయస్సును బట్టి, ఆరోగ్య స్థితిని బట్టి, వాళ్ళ యొక్క వెయిట్ ని బట్టి చిన్నపిల్లలకి ఈ పావు భాగం నుంచి అర భాగం వరకు వాళ్ళ వయస్సును బట్టి వాడితే సరిపోతుందమ్మా. తర్వాత ఇది తీసుకున్న తర్వాత కూడా 1 కప్పు ఈ విధంగా గోరువెచ్చని పాలు సేవించాలమ్మా. 1 కప్పు ఈ విధంగా గోరువెచ్చని పాలు సేవించడం వల్ల కూడా ఫలితాలు చాలా శీఘ్రంగా సత్వరం వెంటనే ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఒక పర్సన్ ఈ కప్పు తినొచ్చు అంటారా సార్? పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళు తీసుకోవచ్చు. భోజనం అయిన తర్వాత గ్యాప్ ఏమన్నా ఇవ్వాలా సార్? భోజనం చేసిన తర్వాత అరగంట లేదా 1 గంట సేపు వ్యవధిచ్చి తీసుకోవాలమ్మా. వ్యవధిచ్చి తీసుకోవాలి. తర్వాత ఇక్కడ మరొక విషయం కూడా తెలుసుకోవాలమ్మా. మనం ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికమ్మా, ఇప్పుడు జాజికాయల్లో మిరిస్టిసిన్ అని చెప్పేసి ఒక రసాయన పదార్థం ఉందమ్మా. ఈ మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే మెదడులో నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. కాబట్టి మనం ఇందులో జాజికాయలు వాడుతున్నాం. అదేవిధంగా జీలకర్రమ్మ, జీలకర్రలో కొంత శాతం ఆల్రెడీ మెలటోనిన్ ఉంటుంది, ఆల్రెడీ జీలకర్రలో ఉంది. ప్లస్ మనం ఈ విధంగా మనం నిద్ర కలగజేసేటువంటి ఔషధాలు కలపడం వల్ల ఈ జీలకర్రలో ఉన్నటువంటి ఈ మెలటోనిన్ తోడు మెదడులో కూడా మళ్ళీ ఇంకా మెలటోనిన్ బాగా ఉత్పత్తి అయ్యి అది మనం నిద్ర వచ్చేందుకు సహకరిస్తున్నామా.
అదేవిధంగా తేనెలో కూడా కొన్ని రకాల రసాయన పదార్థాలు నిద్ర కలిగజేసేందుకు ఉపయోగపడతాయి. అరటి పండులో ట్రిప్టోఫాన్ అని చెప్పేసి ఒక అమినో యాసిడ్ ఉందమ్మా. ఈ ట్రిప్టోఫాన్ అనేటువంటి అమినో యాసిడ్ కూడా మన దేహంలోకి పోయిన తర్వాత నిద్రను కలిగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ కింద మారిపోతుంది, కెమికల్ కింద మారిపోతుంది. అట్లే పాలు గురించి చెప్పాను కదమ్మా, అరటి పండులో పాలల్లో కూడా ట్రిప్టోఫాన్ ఉంటుంది, అరటి పండులో ట్రిప్టోఫాన్ ఉంటుంది. సో మనం ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ కూడా ఇందులో ఉన్నటువంటి పదార్థాలన్నింటిలో కూడా నిద్రను కలిగజేసేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ నేను ఇంతకుముందే చెప్పినట్లు అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, క్షేమదాయకంగా వాడుకోవచ్చు. అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధాల్లో అగ్రస్థానం ఈ యొక్క ఔషధాన్ని కూడా ఇవ్వచ్చమ్మా. ఓకే సార్, ఇందులో ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే సార్, అసలు జనరల్గానే అరటిపండు నైట్ తినాలంటే ఆలోచిస్తారు సార్, మరి అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? ఏం తీసుకోవచ్చమ్మా, నేను చెప్పాను కదమ్మా, కేవలం వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా షుగర్తో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కానీ మినహాయించి మిగతా వాళ్ళందరూ తీసుకోవచ్చమ్మా, ఇబ్బంది లేదమ్మా. చిన్న ప్రమాణం మోతాదులో అరటిపండు తీసుకోవడం ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. ఓకే సార్, మరి నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి చక్కటి చిట్కా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు ఎంత మంచి చిట్కా చెప్పారో. అంటే నిద్రలేమి సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వారు గనక ఇప్పుడు ఏదైతే రెమెడీ మనకు చెప్పారో దాన్ని వాడినట్లయితే వారికి వాటి నుంచి ఉపశమనం కలుగుతుందని తెలియజేశారు. మీ అందరి కోసం మరొక్కసారి చిట్కాను మళ్ళీ తెలియజేస్తున్నాను. ముందుగా జాజికాయల్ని పొడిగా చేసుకోండి, దాన్ని చూర్ణంగా నిల్వ చేసుకోవచ్చు. అలాగే జీలకర్రని వేయించి దాన్ని కూడా పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ రెండింటిని పొడిగా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అరటిపండు గుజ్జుని మీరు ఒక కప్లో 1/2 కప్ వరకు తీసుకోండి. అందులో మనం ఇంతకు ముందు ఏదైతే జాజికాయ చూర్ణం కానీ జీలకర్ర చూర్ణం కానీ ఏదైతే ఉందో ఆ రెండింటిని కలిపి ఉంచిన పొడి ఏదైతే ఉందో ఆ చూర్ణాన్ని 1 కానీ 1.5 గ్రామ్ కానీ చూర్ణం ఆ అరటిపండు గుజ్జులో కలిపేసుకోండి. దాని తర్వాత ఒక 5 ml టీ స్పూన్ 5 ml ఒక లేదా టీ స్పూన్ తేనెని కలిపేసుకొని రెడీ చేసేసుకోండి. సో ఈ విధంగా మీరు చేసుకున్నట్టయితే మీకు ఈ క్రీమ్ ఇది ఏదైతే ఉందో, ఇంకా అందరికీ జెన్జీ వాళ్ళకి చెప్పాలంటే ఈ క్రీమీ టెక్స్చర్ ఏదైతే ఉందో ఇది రెడీ అయిపోతుంది. ఇది అయ్యాక మీరు భోజనం చేశాక మెయిన్గా నైట్ నిద్రపోయే ముందు భోజనం చేశాక ఒక అరగంట తర్వాత మీరు ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ రెసిపీ ఏదైతే ఉందో దీన్ని తినేసి ఇంతకుముందు చెప్పినట్టుగా 1/2 గ్లాస్ మిల్క్ తాగి పడుకున్నట్టయితే మీరు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లయితే దాని నుంచి ఉపశమనం పొందొచ్చు. చూసారు కదా, ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియోస్ అలాగే సార్ చెప్పే టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే, అలాగే ఇంకా మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే గనక మళ్ళీ సార్ని పిలిచి మీకోసం దానికి సంబంధించిన రెమెడీని మేము కనుక్కుంటాం. సరే, మరి సార్ అయితే టిప్ చెప్పారు, నేను ఎలా తయారు చేసుకోవాలో మళ్ళీ మీకోసం చెప్పాను. మరి మీ అందరికి ఒక ప్రశ్న తలెత్తుతుండొచ్చు, అసలు ఎలా ఉంది, యాంకరే తింటారా లేదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. మీకోసం మీ ముందు నేను టేస్ట్ చేసి కూడా చెప్తాను. అంటే చాలా మంది ఇప్పుడు ఈ పొళ్ళు కలిపాం కదా, జీలకర్ర పొడిని, జాజికాయ పొడిని, అవి జనరల్గా కొంచెం ఘాటు వాసనలు ఉంటాయి, కొంచెం చేదు టేస్ట్ ఉంటుంది. డైరెక్ట్ పాలలో కలుపుకున్నా, డైరెక్ట్ నీళ్ళలో కలుపుకున్నా తొందర తీసుకోలేరు. ఇందులో ఏంటి అంటే అరటిపండు గుజ్జు ఉంది, తేనె ఉంది, ఆ రెండింటికి తోడు ఈ పొడి ఉంది కాబట్టి తీసుకోవచ్చని నేను అనుకుంటున్నాను. సార్ చెప్పినట్టుగా ఇప్పుడు టేస్ట్ చేసి కూడా మీకోసం చెప్తాను. కొంచెం ఆ ఘాట్ అయితే ఉందో ఆ చేదు కనిపిస్తుంది, కానీ ఈ మాత్రం ఈ క్వాంటిటీ అయితే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు నిక్షేపంగా హాయిగా తినొచ్చు. మంచిగా వెళ్తుంది, అంత చేదుగా అయితే లేదు. మీరు డైరెక్ట్ పొడి తీసుకుంటే ఖచ్చితంగా చేదు ఉంటుంది, కానీ ఇలా చేసుకొని తినడం వల్ల చేదు అస్సలు లేదు. చాలా టేస్టీగా, లైక్ అందరు తిన్నాక డెజర్ట్ కోరుకుంటారు, ఆ స్వీట్ని పక్కన పెట్టి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా రోగాలు వచ్చేస్తూనే ఉన్నాయి, అందులో మొదటగా వచ్చేది షుగర్. సో డెజర్ట్ లాగా అనుకొని డిన్నర్ అయ్యాక కాస్త గ్యాప్ ఇచ్చేసి, ఒక అరగంట గ్యాప్ ఇచ్చేసి డెజర్ట్ అనుకొని మీరు ఈ అరకప్పు ఏదైతే ఉందో రెమెడీ ఇది తినేసి పాలు తాగి పడుకుంటే గనక మీకు డెజర్ట్ తిన్న ఫీల్ ఉంటుంది. మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో దానికి ఉపశమనం కలుగుతుంది. ఇది వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.